వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఏమీ లేదండి, అంతా శూన్యమే. కనుక అరూపము అంటే శూన్యము అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. సచ్చిదానంద ఘనం, అది సచ్చిదానంద ఘనం. అది కేవలం బ్రహ్మానందానుభవంలోనే తెలుస్తున్నది. అందుకే చిదంబరం ఆకాశలింగం అని చెప్తాం. పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగం. పరమాత్మ తత్వమంతా ఆకాశము ద్వారానే జగత్తుకి అందుతున్నది. కనుక ఆ నిరాకారమైన చిద్ఘన తత్వం అందుకోవాలి అంటే మనకు కొంతమేరకు ఆకాశమే సాకారం. ఎందుకంటే ఆకాశం ఎంత వ్యక్తమైనా అది అవ్యక్తమే. మీకు సూక్ష్మంలోకి వెళుతున్న కొద్దీ అందుబాటులోకి రాదు. భూమి స్థూలం అండి, దానికంటే సూక్ష్మమేది నీరు. కానీ భూమిని పట్టినంత సులభంగా నీటిని పట్టలేం. ఏది సూక్ష్మమో దానికి వ్యాపకత్వం ఎక్కువ. స్థూలం దానికంటే దొరకడం కష్టం. శక్తి కూడా ఎక్కువ ఉంటుంది సూక్ష్మానికి. భూమి కంటే జలం, కనుక జలానికి ఉన్న శక్తి ఎక్కువ, వ్యాపకత్వం ఎక్కువ. జలం కంటే అగ్ని, అగ్నికి మళ్ళీ వ్యాపకత్వము శక్తి జలం కంటే ఎక్కువ. అగ్ని కంటే మళ్ళీ శక్తి వాయువు, దానికి అగ్ని కంటే వ్యాపకత్వం ఎక్కువ. వాయువు కంటే ఆకాశం, దానికంటే మీరు చెప్పలేరు. మనకు పరిచయం అయితే దానికంటే ఉన్నది పరతత్వం. ఆ పరతత్వం అందుబాటులోకి వస్తుంది. ఆకాశమే ఎలా ఉంటుందో చెప్పమంటే చెప్పలేరు. అందుకే నాస్తికులు ఆకాశమే భూతం కాదంటారు. ఏకంగా వాళ్ళు 4 భూతాలను ఒప్పుకుంటారు చార్వాకులు. అంటే ఆకాశం ఇక్కడ ఎందుకంటే చిదంబరం ఆకాశ క్షేత్రం. ఈ ఆకాశం కంటే సూక్ష్మమైనది ఏదో అది చిదాకాశం, అది దహరాకాశం. ఆ చిదాకాశ స్వరూపమే ఇక్కడ చూపబడుతున్నది. ఈ చిదాకాశం కేవలం శూన్యం కాదు, ఇది చిచ్చక్తి భరితం. చిచ్చక్తి సైన్స్ ప్రకారంగా కూడాను మనం చూస్తున్న ఆకాశం అంతా కేవలం శూన్యం కాదు, అది ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అది పూర్తి శక్తిమయం. అందుకే మన వాళ్ళు ఆకాశం అని పేరు పెట్టారు. కాశం అంటే చైతన్యం, ప్రకాశం. ఆ అంటే ఆసమంతాత్, సంపూర్ణమైనటువంటి ప్రకాశము చైతన్యము కలిగిన దానికి ఆకాశం అని పేరు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశంలో అపూర్వమైన శక్తి ఉంది. ఈ శక్తి అంతా కొన్ని చోట్ల కేంద్రీకరింపబడి రకరకాల గ్రహ నక్షత్రాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది ఆకాశంలో. కానీ ఈ చిదాకాశం ఉన్నదే వీటన్నిటికీ మూలమైన చిచ్చక్తి మాత్రమే ఇక్కడ వ్యాపించి ఉండేది. ఇది కేవల చిచ్చక్తి. ఆకాశం కూడా భూతాల్లో ఒకటి. ఈ చిచ్చక్తి వాటికంటే అతీతమైనటువంటిది. ఆ చిచ్చక్తితో కూడి ఉన్నటువంటి ఆకాశం అంటే వ్యాపకత్వం వల్ల దీనికి ఆకాశం అని పేరు వచ్చింది, వ్యాపక లక్షణం చేత. ఆ చిచ్చక్తితో కూడినటువంటిది ఆ పరమశివతత్వం, అది చిదంబరం. ఇది మన హృదయంలో, హృదయ భాగం అంతా ఈ చిదాకాశం ఉంటుంది. దానికి ప్రతీకగానే పుండరీకపురంలో చిదాకాశం. మీరు లలితా శాస్త్రంలో చదివే దహరాకాశ రూపిణి తత్వం ఇదే. దహరాకాశ రూపం అదే శివరూపం, అదే శక్తి రూపం, దహరాకాశ రూపం. అలాగే ఉపనిషత్తుల్లో దహర విద్య అని ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. దహర విద్య మన హృదయంలోనే పరమాత్మని ధ్యానించి ఉపాసించినప్పుడు దహర విద్య అని చెప్పబడుతున్నది. ఆ దహర విద్యకి మీరు చదివిన దహరాకాశ రూపిణికి ఈ చిదంబరానికి సంబంధం ఉన్నది. అందుకు మనకి కేవలం గోడ కనబడుతుందా, అందులో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకోండి. కేవలం గోడ చూస్తారు, పైగా వేలాడుతూ కొన్ని కనబడుతుంటాయి మీకు. వెండి బిల్వాలు ఇవన్నీ వేలాడతాయి. అవి ఏమిటేమిటో కూడా చక్కగా వర్ణించి చెప్తున్నది మనకి చిదంబర రహస్య గ్రంథం. దీని పేరు చిదంబర రహస్య స్వరూప వర్ణనము అనే పేరుతో చెప్తున్నారు. ఇది మొత్తంగా గోడలో ఉన్నవేంటో చూడండి. శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తిస్వరూపం సదా నందజ్ఞానమయం మహేశ శివయో. ఇక్కడ సదాకి ఇది కలుపుకుంటే సదానందజ్ఞానమయం మహేశ శివయో సమ్మేళనం బోధయత్ శ్రీ జాంబూనద బిల్వపత్ర రచితై మాలాగణైర్లక్షితం కస్తూరి మసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుహు. ఇదే చిదంబర రహస్యం. ఇందులో ఏముంటాయో చూడండి. ఒకటి శ్రీచక్రం ఉంటుంది, అందులోనే శ్రీచక్రం ఉంటుంది ఆ గోడలో. అది మన ఈ స్థూలంగా కనబడకపోవచ్చు, అందులో నిర్మించబడి ఉంటుంది ఆ గోడ లోపల. దాన్ని నిక్షిప్తం చేశారు. శ్రీచక్రము, చిదంబర చక్రము, అందులో ఉండే యంత్రములు ఇవన్నీ. శ్రీచక్రము, చిదంబర చక్రము, సమ్మేళన చక్రము. ఏం సమ్మేళనం అది? మహేశ శివయోహ సమ్మేళనం. మహేశ శివయోహ అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సమ్మేళన చక్రం ఒకటి, తాండవ చక్రము, దహర చక్రము, చింతామణి చక్రము. ఇక్కడ చక్రం అంటే యంత్రాలండి. ఇవి మనకి ఆగమశాస్త్రంలో చెప్పిన యంత్రములన్నీ ఆ గోడలో ఉన్నాయి. అందుకు మనకు వాడు తెరిచిన వెంటనే ఏమీ కనబడకపోవచ్చు, కానీ ఒక అంత శక్తి చూసిన వాడివి ప్రసరిస్తుంది, తెలుసుకోవాలి. అందుకు శ్రీచక్ర, చిదంబర చక్ర, సమ్మేళన చక్ర, తాండవ చక్ర, దహర చక్ర, చింతామణి చక్ర, 6 చక్రాలు అందులో కూర్చబడి ఉన్నాయి. చూడ్డానికి గోడవలే కనిపిస్తూ ఉంటుంది. ఇది సదానంద జ్ఞానమయం, ఇది ఆనంద జ్ఞానమయమైనటువంటి తత్వము.
ఇది ఎల్లవేళలా బోధిస్తున్న దేనిని అంటే శివశక్తుల ఏకత్వాన్ని బోధిస్తూ ఉంటుంది ఆ ఆకాశము. దీనికి బంగారపు మారేడు దళాలు మొదలైనవన్నీ కూడా అలంకరించుకుంటారు. జంబూనద బిల్వపత్ర చితై మాలాగణై. అంతేకాదు కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యములన్నిటితో నిత్యం ఈ గోడను అలంకరిస్తూ ఉంటారు. దీని ముందు తెర వేస్తారు. ఈ తెర తొలగితే అది కనబడుతుంది. అంటే మాయ అనే తెర తీసిన వెంటనే గోచరించే పరతత్వం అది. అందుకు ఆ మధ్యలో తిరోధానం అనే దీనికి మాయను చూపిస్తున్నారు. ఈ శివశక్తులు ఏ తత్వం అక్కడ అరూపంగా కనిపిస్తున్నదో అదే ఇక్కడ రూపంగా నటరాజులో కనిపిస్తుంది. ఆ శ్రీచక్ర స్వరూపం, సమ్మేళన చక్ర స్వరూపం అంతా కలిపితే ఇక్కడికి వస్తాడండి. ఈ నటరాజు విగ్రహంలో శ్రీచక్రం ఎలా ఉంది అనేది తర్వాత ప్రవచనాల్లో మీకు మళ్ళీ స్పష్టమవుతుంది. మొత్తానికి చిదంబర రహస్యం అంటే ఏంటో తెలిసింది కదా. వాడు వెళ్ళి తెర తీసిదిగో చిదంబర రహస్యం ఏమీ లేదండి అని వచ్చాడు కదా, ఇన్ని ఉన్నాయంటే అని తెలుసుకోండి. యంత్ర విశేషాలు కనుక దేవుడు విగ్రహంగా కనపడితేనే కానీ చూడలేని వాళ్ళం అని తెలిసే తర్వాత మనకు విగ్రహాలను పెడుతూ ఉంటారు క్షేత్రంలో. కానీ విగ్రహమే కాదు అక్కడ శక్తి, క్షేత్రమే శక్తి. గుర్తుపెట్టుకోండి, క్షేత్రమే సహజ శక్తితో ఉంటుంది. మనం పోల్చుకోవడానికి తర్వాతి కాలంలో విగ్రహాలని ఋషులు పెట్టడం జరిగినది. అందుకే అక్కడ విగ్రహం అండి చాలా సమ్మోహనం అండి. అక్కడ విగ్రహం అంత బాగోదండి, కానీ గొప్ప క్షేత్రం అండి. విగ్రహం అక్కడ శక్తి ఉందని నీకు గుర్తు చేయడానికి విగ్రహం, కానీ విగ్రహమే అక్కడ ఉన్న దేవత రూపం కాదు. అక్కడ నిజంగా ఉన్న దేవత రూపం చూపిస్తే నీ కళ్ళతో చూడలేవు. మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి అది రాయి చూసి ఇది జ్యోతిర్లింగం అంటే నిజంగా జ్యోతిర్లింగం చూపిస్తే మనం చూడగలమా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్తైన లింగం ఉంది కాశీలో, అది కంటికి కనబడదు. అది ఉందని గుర్తుకి నీకు చూపించాడు. ఇది నమస్కరించుకొని దాన్ని నువ్వు అందుకోడేది. అది తెలుసుకోవాలి. ఏ క్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ విగ్రహమే ఆ దేవత కాదు, అక్కడ ఆ దేవత ఉందనే స్పృహ నీకు కలగడానికి విగ్రహం. కనుకనే ఇక్కడ ఏమీ లేదనద్దు, నీకేమీ లేనట్లు కనిపించే అన్నీ ఉన్న శక్తి అది. ఇది చిదంబర రహస్యం. అలాంటి ఈ తటాకం ప్రక్కన, శివగంగ ప్రక్కన ఉన్నటువంటిది ఆ పరమ పవిత్రమైనటువంటి మందిరం లోపల స్వరూపం కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగినది. దాని తర్వాత అక్కడ ఉండేటువంటిది తొలి దశలోనే, అంటే ఈ చిదంబర క్షేత్రం ఏర్పడినప్పుడు శివుని యొక్క సంకల్ప బలం చేత కైలాసము నుంచే మొత్తం 3000 మంది దీక్షితులు వచ్చారు అక్కడికి. అది చెప్తున్నారు. వాళ్ళని ఆ పరమశివుడి యొక్క సంకల్పం చేత వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు ఎలా ఉండేవారో ఒక అధ్యాయం అంతా వర్ణించారు ఇక్కడ. వారు నిరంతరం సత్య, శౌచ, దయ, అహింస ఇత్యాది నియమాలతో కూడినటువంటి వారు. వేదములు, ఆగమములు వీటిలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు. వాళ్ళు నిరంతరం తపస్సుతో కూడి పరమేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు చిదంబరంలో. నిజానికి వారి పరంపరే ఇప్పుడున్నటువంటి దీక్షితులు అని చెప్తూ ఉంటారు. ఆ భావాన్ని మనం కాదనడానికి వీల్లేదు. అసలు పరమశివుడు వాళ్ళలోనే ఉంటాడు. దానికి సంబంధించిన ముచ్చటైన కథ కూడా చెప్తారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు యాగం చేస్తూ నాకు మంచి దీక్షితులు కావాలంటే వీళ్ళందరూ వెళ్ళేట, చిదంబరంలో శివుడు లేట. ఎందుకంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాట ఆయన కూడా అక్కడికి. అదో ముచ్చటైన కథ మొత్తానికి. అంత గొప్ప భక్తులు అక్కడ ఉన్నారు అని చెప్తూ, నిజానికి ఇక్కడ శివతాండవం నిత్యం జరుగుతూ ఉంటుంది. కానీ మొట్టమొదటిగా మనకి వ్యాప్తిలోకి తెచ్చి మేము చూశాము అని చెప్పినటువంటి వారు మాధ్యందిన మహర్షి యొక్క పుత్రులు అని ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి మనం చెప్పుకోవాలి. అంటే అక్కడ యోగులు ఎవరో చూస్తూ ఉండవచ్చు, కానీ మేము చూసాం, ఉపాసించాం అంటూ అక్కడ నటరాజుకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మన కోసం ఆవిష్కరించిన మహాత్ముల్లో మొట్టమొదటి వాడు మాధ్యందిన మహర్షి యొక్క పుత్రుడు. దానికి సంబంధించిన కథ ఇక్కడ చెప్తున్నారు. ఈ విషయాన్ని మాధ్యందిన మహర్షి యొక్క పుత్రుడు అని సూతులు ఎప్పుడైతే చెప్పు ఊరుకున్నారో సౌనకాది మహర్షులు విడిచిపెట్టలేదు. ఎందుకంటే శ్రద్ధగా కూర్చుకున్న శ్రోతలు కదా, వివరంగా తెలుసుకోవాలి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మధ్యందినుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఇవన్నీ వైదికమైన నామాలండి. మాధ్యందిన సంహిత అని శుక్లయజుర్వేదానికి సంబంధించిన ఒక విశేషం మనకు కనబడుతుంది. ఆ మధ్యందిన మహర్షికి మాధ్యందిన సంహితకి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు. మొత్తానికి ఆ మధ్యందినుడు అంటే ఇది కూడా సూర్య భగవాన్ యొక్క పేరుల్లో ఒక విశేషం. అతడు తపస్సత్యం దయా శాంతి యస్మా ధర్మో ప్రజాయత పవిత్రత ఏనాసి దుర్వి గుర్వి మహౌజస. అతడు ఎంత గొప్పవాడంటే అతడు తపస్సు, సత్యము, దయా, శాంతి, ధర్మము, పవిత్రత ఆయన నుంచి పుట్టాయా అన్నట్టుంటాట. అంటే ఎప్పుడు ఆయన వాటి యొక్క సాకారంలా కనిపిస్తాడు. చూడండి, ఉపాసనకి భక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు తపస్సు, సత్యము, దయా, శాంతి, ధర్మము, పవిత్రత. ఇతడి యొక్క తేజస్సు చేత భూమి గౌరవం పెరిగిందిట. అది ఇక్కడ ఉర్వీ గుర్వీ మహోజస. ఆయన యొక్క తేజస్సు చేత భూమికి గౌరవం పెరిగిందిట. ఇలాంటి తేజస్వి నా యందు ఉన్నాడని భూదేవి ఆనందిస్తున్నది. ఆయనకి తస్య సూనురభూద్ధీమాన్ పావకాదివ పావక. అతనికి కొంతకాలానికి సత్పుత్రుడు కలిగాడు, మధ్యందినుడికి కలిగినటువంటి వాడు.
ఆయన ఎలా ఉన్నాడంటే పావకాదివ పావక, అగ్ని నుంచి అగ్ని పుట్టినట్టు పుట్టేట. అంటే అదే విధమైన సుగుణాలతో ఉన్నటువంటి వాడు. అయితే ఇతని నుంచి వచ్చే ప్రకాశం ఎటువంటిది అంటే శివజ్ఞాన ప్రకాశాత్మ. ఇతను అగ్ని వంటి వాడు అంటే ఆయన నుంచి వచ్చే ప్రకాశం అంతా శివజ్ఞానం. శివజ్ఞానాన్ని ప్రకాశింపజేసే స్వభావం కలవాడు. విశ్వక్లేశ ప్రణాశన, మరొక శక్తి ఉంది అతనికి. ప్రపంచం యొక్క బాధను పోగొట్టగలిగే శక్తి ఉంది అతనికి. ఇక్కడ విశ్వక్లేశం అంటే ప్రపంచపు బాధ అని ఒకటి, అన్ని బాధలు అని కూడా. విశ్వం అంటే సమస్తం అని అర్థం ఉన్నది. అన్ని బాధలు పోగొట్టగలిగే శక్తి ఆయనకున్నది. ఇది ఎవరికైనా ఉంటుందండి లోకంలో? నిజానికి అన్ని బాధలు పోగొట్టే శక్తి దేనికుంది? ఒక్కటి చెప్పచ్చు మనం, శివజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానమే అన్ని బాధలను పోగొట్టగలిగే బ్రహ్మజ్ఞానం ఆయనకి నిధిగా ఉన్నది. బ్రహ్మజ్ఞాన స్వరూపుడని చెప్పడం దీనిలో ఉన్నటువంటి విశేషం. అలాంటి ఒక్క పుత్రుడు కలిగినా చాలా ఆనందించవచ్చు. అందుకు చాలా ఆనందపడ్డాట మధ్యందినుడు. ఏకమేవ సుతం లబ్ధ్వా స పితా లోక విస్తృత మనసా పరమానందమవాప మునిపుంగవ. అలాంటి పుత్రుడిని పొందినందుకు చాలా ఆనందించాడు. ఇక్కడ పుత్రుడి పేరు మాత్రం చెప్పట్లేదండి, కానీ మధ్యందినుడు పుత్రుడు కనుక మాధ్యందినుడు అనుకోవచ్చు వ్యవహారంలో. ఎందుకంటే తర్వాత ఈయనకో పేరు వస్తుంది. ఆ పేరు మీద ఇతను ప్రసిద్ధి చెందాడు కనుక పూర్వ పేరు ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే వ్యవహారానికి పెట్టే పేరు వేరు, తన సహజ స్వభావ సద్గుణాల వల్ల తెచ్చుకునే పేరు వేరు. ఆ పేరుకు బలం ఉన్నప్పుడు ఈ పేరుకు ఉండదండి. కనుక ఇప్పుడు ఆ తెచ్చుకోపోయే పేరునే తర్వాత ప్రతిష్ఠ చేస్తాడు కనుక అసలు పేరు ముందు చెప్పలేదు. ధర్మజ్ఞ సవిధాయాస్య సర్వం కర్మకులోచితం. ఆ పుత్రుడికి వంశాచార ప్రకారంగా కర్మలన్నీ చేసి ఉపనయన సంస్కారం చేసి అప్పుడు వేదములు వాటిని సాంగముగా అందించి, అంటే వేదముని సాంగముగా ఇచ్చి, అంటే వేదముల యొక్క అంగములైన శిక్షా వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిష కల్పాదులను కూడా అతనికి ఉపదేశం చేస్తూ తండ్రి స్వయంగా ఒక మహామంత్రాన్ని ఇచ్చేటండి. పంచాక్షరం మహద్దివ్యం పాశవిచ్ఛేద కారణం సరహస్యం సదోపాస్యం ఉపదిశ్య యథావిధి. ఇక్కడ పంచాక్షరి మంత్రానికి చిదంబర క్షేత్రానికి ఒక అనుబంధం ఉన్నది. అవి కూడా తర్వాత మనకు తెలుస్తాయి. అందుకు చిదంబర క్షేత్రంలో పంచాక్షరి జపం చేస్తే అత్యధికమైన ఫలితాన్ని ఇస్తున్నదని శాస్త్రం మనకు చెప్తున్నది. ఇక్కడ ఈ మధ్యందినుడు తన పుత్రునికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ పంచాక్షరి ఎలాంటిది అంటే పాశవిచ్ఛేద కారణం. దానికున్న ప్రధాన లక్షణం పాశమును తొలగించే శక్తి గలది. పాశం అంటే అజ్ఞాన పాశం. అజ్ఞాన పాశాన్ని తొలగించి ముక్తినిచ్చే శక్తి ఉన్నది. దీన్ని రహస్యముగా ఉపాస్య విధితో బోధించట. రహస్యముగా అంటే ఆ మంత్రము యొక్క తత్వాన్ని, ఉపాసనా విధానాన్ని రెండింటినీ కూడా బోధించాడు. మంత్రమే చూరుకోకూడదు. మంత్రం యొక్క తత్వం ఏమిటి, దాన్ని ఉపాసించవలసిన విధి ఏమిటి చెప్పి శిష్యుడికి దాని యందు నిష్ఠా శ్రద్ధ కలిగేలా చేయాలి గురువు. ఇలాగ తండ్రే గురువై ఆ మంత్రాన్ని ఇచ్చి అంటున్నాడు. ఎత్రతే వర్తతే వాంఛా మహతీ వత్స సువ్రత విధాశామ్యజ్య తత్సర్వం ప్రోచ్యతామితి చాబ్రవీత్. ఉపదేశం చేసి చెప్తున్నాడు, నీకు ఏది ఎక్కువ కోరుకుందో చెప్పు, అది నేను నీకు నెరవేరుస్తాను అన్నట్టు ఉపదేశం అంతా చేసి తండ్రి అన్నట్టు. అప్పుడు ఈ కొడుకు అడిగినటువంటి కోరిక చూడండి ఎంత బాగున్నదో. ఇలాంటి కోరికలు ఎవరికైనా పుడతాయా? కోరిక గొప్ప తపస్సు చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇది అడిగాడండి. అంటే మీరు ఇచ్చిన మంత్రం ఇవన్నీ ఉన్నాయి, మరి సిద్ధింపు చేసుకోవాలంటే తపస్సు చేయాలి కదా. దానికి ఏం చేయాలి? తపసాం ముక్తి మూలానాం నిత్యమక్షీణ సంపదాం యత్ తపో దుష్కరంలోకే సర్వసిద్ధిదముత్తమం. ఎంత కష్టమైన తపస్సైనా నాకు చెప్పు, సర్వసిద్ధిని ఇవ్వగలిగేటువంటి తపో మార్గం నాకు చెప్పు. ఎలాంటి తపస్సు అంటే ఏ తపస్సు చేయడం వల్ల భవాంబురాశిమగ్నానాం సద్య ఉత్తారకం చెయ్యత్, సంసార సముద్రంలో పడిన వారు వెంటనే తరిస్తారో అలాంటి తపస్సు నాకు చెప్పు. ఏ తపస్సు వల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడో అలాంటి తపస్సు చెప్పు అన్నాడు. అదొకటి. ఇందులో 3 ఉన్నాయి. ఇందులో విశేషం ఎంత కష్టమైనా చేస్తాను, తరింపజేసేది, అదేవిధంగా జీవికి అవసరమైనది, భగవానుడైన అంబికాపతి ఏ తపస్సు చేసి సంతోషిస్తాడో దాన్ని నాకు తెలియజేయమని అడిగాడు. అంటే ఇతడు పుట్టుకతోనే భక్తుడు అనమాట. ఆ పంచాక్షరి ఉపదేశం పొందుతూనే పరవశించిపోయి ఆ పరమశివుని అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి. కనుక తపస్సు చెయ్యాలంటే ఎలాంటి కాలం అవసరం, ఎలాంటి దేశం అవసరం, ఎలాంటి నియమం అవసరం, ఇది అడుగుతున్నాడు. ఈ సమాధానాలు ఇవన్నీ మనకు అవసరం, అవునా లేదా చెప్పండి. పురాణముల యందు వారిలో వారికి జరిగే చర్చలన్నీ మనకు పనికొస్తాయి. అయితే వాళ్ళు చేసినంత గొప్ప తపస్సు చేస్తామా అంటే వాళ్ళు 100 చెప్తే మనం 30 చేస్తామేమో, చూద్దాం. పాస్ మార్కులేనా. ఇక్కడ అడుగుతున్నవాడు గట్టివాడు, ఎవరిని అడుగుతున్నాడో వాడు ఇంకా గట్టివాడు. హేమంతే శిశిరే కాలే వర్షాకాలే శరత్సుచ. ఏ కాలములు మంచివో చెప్తున్నాడు. హేమంత ఋతువు, శిశిర ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, వసంత ఋతువు.
గ్రీష్మ ఋతువు ఏది విడిచిపెట్టాడండి? ఇన్ని ఋతువులు చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ ఋతువైనా సరే సాధనకు అనుకూలమే, అది ముందు చెప్పాడు ఇక్కడ. పైగా ఋతువులు ముందు చెప్పి గ్రహణ కాలములు, అది తపన గ్రహణాదిషు, సూర్యగ్రహణాది అంటే సూర్యగ్రహణ చంద్రగ్రహణములు, ఈ పర్వములు చాలా విశేషం. అదేవిధంగా సమయములు కూడా బ్రాహ్మీ ముహూర్తములు ఇలాంటివి కొన్ని తపస్సులకి ఎంత ముఖ్యమో రాత్రి కూడా తపస్సుకు ముఖ్యమే అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రాత్రికి ఉన్నటువంటి ప్రశాంతత, రాత్రి కూడా కొన్ని సాధనలకి చాలా ముఖ్యం. అలాగే జలంలో కానీ అంటే జల తీరములు, నదీ తీరములు, ఎత్తైన పర్వత శిఖరాలు, దివ్యమైన శివక్షేత్రాలు, ఇతరులెవరూ చేరలేని వనములు, తపస్సుకి చోట్లండి. ఇంతవరకు కాలం చెప్పారు, చోట్లు చెప్తున్నారు. నదీ తీరములు, జల తీరములు, పర్వత శిఖరాలు, శివక్షేత్రములు. శివక్షేత్రేషు దివ్యేషు దుర్గమేషు వనేషు చ, ఇతరులెవరూ చొరరానటువంటి వనములు. అదేవిధంగా సరిత్తీరేషు సీతేషు మూలేశ్వపి మహీరుహ, గొప్ప గొప్ప చెట్ల యొక్క మూలములు అంటే చెట్టు నీడలు, ఒక మారేడు చెట్టు నీడో, అశ్వత్థ వృక్షము నీడో, ఇలాంటి పవిత్ర వృక్షముల యొక్క నీడలు, ఇవి కూడా తపస్సుకు యోగ్యమైనటువంటి చోట్లు. అదేవిధంగా తోటలు, చక్కటి సౌమ్యమైనటువంటి వాతావరణం కలిగినటువంటి తోటలు కూడా ముఖ్యమే. ఇక నియమాలలో కందమూలాది ఫలాదుల్ని ఆహారంగా తీసుకోవడము అదొక నియమం ఉంది. చెట్ల ఆకులు మొదలైనవి తింటూ ఉండడము, లేదా నీరు మాత్రమే తాగుతూ వాడి యొక్క శరీర శక్తి అనుమతించిన మేరకు ఆహార నియమంతో చేయాలి. ఇవి ఉత్తమం. ఫలములు, పత్రములు, తర్వాత జలము, వీటిని తీసుకుంటూ చేయాలి. తర్వాత స్నానముతే నిర్మలమైన శరీరం కలిగి చేయాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. జలపాన ధృత ప్రాణై స్నాన నిర్మల మూర్తిభి, స్నానము చేత శుద్ధమైన శరీరంతో చేయాలి. పవనాసన తృప్తైశ్చ అంటే ప్రాణాయామము ద్వారా ప్రాణశక్తిని ఉద్దీపన చేసుకున్న వాడికి ఆహారము ద్వారా ప్రాణశక్తి పొందవలసిన అవసరం లేదు. కనుక ఈ సాధన జాగ్రత్తగా చేసి ప్రాణాయామము ద్వారా తృప్తి పొందగలిగే స్థితి ఉండాలి. అప్పుడు బ్రహ్మయందు లగ్నమైన బుద్ధితో, బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మము అని అర్థం, చతుర్ముఖ బ్రహ్మని కాదు, పరబ్రహ్మ అని అర్థం. అందుకు బ్రహ్మతత్పర బుద్ధిభి అనే మాట చెప్తున్నారు. అలాంటి బుద్ధితో కూడి సాధన చేయాలి. ఈ సాధన శివసాయుధ్యానికి కారణమవుతుంది సుమా అనే విషయాన్ని చెప్పి, నీకు శివపదాన్ని పొందాలనే కోరిక ఉన్నట్లయితే వీటితో శివుని సేవ చెయ్యు. ఇంకొక మాట చెప్తున్నాను విను, శివార్చన చేయాలనే కోరికే పెద్ద తపస్సు సుమా అన్నాడు. ఇది గొప్ప మాట, చివరికి చెప్పిన అద్భుతమైన మాట. శివసేవార్చనం కర్తుం యది వాంఛా తవ ఉత్తమం. నువ్వు ఒక మాట అన్నావు, శివుణ్ణి ఏ విధంగా సేవించాలని, ఆ కోరిక కలగడమే తపస్సు అన్నాడు. ఆ కోరికే గొప్ప తపస్సు. అలమన్యేన తపసా సర్వం తేనైవ లభ్యతే, ఇంకే తపస్సు లక్కర్లేదు, ఈ ఒక్క తపస్సు వల్ల అన్ని తపస్సులు వస్తాయన్నాడు. చూసారా? అంటే ఆ కోరుకున్న వాడు తప్పకుండా మిగిలినవన్నీ చేస్తాడు కనుక ఇది ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక శివసేవార్చనం చాలా విశేషమైనటువంటిది. దీనివల్ల భవోపి స్యాత్ పరిత్యక్త దూరత పాపబంధవ, పాపంతో అనుబంధం కలిగిన సంసారము కూడా దీనివల్ల విడిచిపెట్టబడుతున్నది. సమస్త క్లేశాల్ని పోగొట్టి పరమానందాన్ని ఇచ్చే శక్తి ఈ శివసేవా తత్పరతకి ఉన్నది సుమా అని చెప్పాడు. అయితే నువ్వేం చెప్పావు, శివక్షేత్రాలన్నా ఇవన్నా అన్నీ అన్నా బాగుంది, ఇప్పుడు నాకు ఒక చోటు నువ్వే నిర్ణయించు అని అడుగుతున్నాడు. ఎవరు? ఈ అబ్బాయి. ఏతేషు సర్వలోకేషు, ఈ మొత్తం లోకాల్లో చంద్రాలంకృత మస్తక సాన్నిధ్యం కురితే యత్ర శివ కారుణ్య విగ్రహ, కారుణ్య విగ్రహుడు చంద్రశేఖరుడు అయిన పరమేశ్వరుడు ఎక్కడ సాన్నిధ్యం వహించి ఉన్నాడో ఆ చోటుని జనక త్వం మమాచక్ష్వ తదిహ స్థానముత్తమం, ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి ఉత్తమ స్థానం ఏంటో నాకు చెప్తే కరిష్యామి మహత్తత్ర తపో జన్మ నివృత్తయే, సంసార నివృత్తి కోసం అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అనగానే ఒక నవ్వు నవ్వేటండి మధ్యంద్రుడు. శివుడు ఎక్కడ సన్నిధి చేసి ఉంటాడు అని ప్రశ్న వేశావు, నేను ఒక్కసారి సమాధానం ఆలోచిస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు. ఎందుకంటే శివస్య సన్నిధి సర్వ ప్రపంచోసౌ దయానిధే, ఇక్కడ గొప్ప దయానిధే హే, దయానిధి అయిన శివుడు యొక్క సాన్నిధ్యం ఈ విశ్వమే అన్నాడు. విశ్వంలో ఆయన లేని చోటు లేదు, విశ్వమంతా ఆయన యొక్క సాన్నిధ్యమే. ఇంకో మాట వేశాడండి, దయానిధే హే అన్న మాట వేశాడు. దయామయుడైన శివుని యొక్క సాన్నిధ్యమే ఈ విశ్వము. ఎందుకంటే ప్రపంచంలో ఆయన దయ లేని చోటు ఏదో చెప్పండి, అన్ని చోట్ల దయను నింపేశాడు. మీకు ఉదయించే సూర్యుడు, ప్రవహించే నీరు, పండే నేల, తగిలే గాలి, ఇవన్నీ భగవంతుడికి మనపై దయ ఉంటేనే మనకు దొరికే, అవునా లేదా? కనుక ఆయన దయతో తన శక్తితో, ఆయన శక్తి లేనిది ఏదీ లేదు, మరి ఆయన తన శక్తితో ఇదంతా వ్యాపించి ఇచ్చినప్పుడు ఆయన సన్నిధి లేనిది ఎక్కడ?
అసలు అంతా ఆయన సన్నిధి అని భావించని వాడికి ఎన్ని జన్మలెత్తినా ముక్తి రాదు సుమా. భావయంతి నయే బుద్ధ్యా తద్విధం సకలం జగత్ చిత్తపాకేనతే హీనాహ సదా ముహ్యంతి జన్మసు. సర్వం శివమయం అనే భావన రానివాడికి చిత్త పరిపాకం చెందలేదు అని అర్థం. అంతా ఆయన అయినప్పటికీ కూడా ఏకాగ్రత నిలవడానికి కొన్ని స్థలములు ఉంటాయి, ఇది చూపిస్తున్నాడు. కనుకనే విశ్వమంతా భగవద్మయమై అయినప్పటికీ క్షేత్రములు తీర్థములు ఇవి కూడా అవసరం. కనుకనే భారతీయుల విజ్ఞానం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మనం కేవలం క్షేత్రాల్లోనే దేవుడు ఉంటాడా, గుళ్ళలో గోపురాల్లోనే ఉంటాడా అని కొద్ది పెద్దగా అడుగుతూ ఉంటారు తెలివితేటలతో. అంతటా ఉంటాడని చెప్తూనే ఇక్కడ ఉంటాడని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడంలో విశేషం ఏంటి? నది అంతా ప్రవహిస్తున్నప్పటికీ నువ్వు దాన్ని పొందాలంటే ఒక స్నానఘట్టం ద్వారానే వెళ్ళి ఆ నదిని పొందుతున్నావు. అదేవిధంగా పరమాత్మ అంతటా ఉన్నప్పటికీ కొన్ని క్షేత్రముల ద్వారానే నువ్వు పొందగలవు. అది అంతటా చూడగలిగే స్థితి వచ్చే వరకు ఇలా ఒక దగ్గర ఉండవలసింది. కనుక ముందు మడి కట్టుకుంటే తర్వాత పంట పండుతుందండి. మడి కట్టుకుంటే అంటే మడి ముందు వేసి దానిలో ఒక పద్ధతిగా డిసిప్లిన్గా నారంతా వేస్తే దాని తర్వాత దాని నుంచి తీసి విస్తరింపజేస్తాం. అంటే ముందు ఆ డిసిప్లిన్ అవసరమే లేదా, తర్వాత దాన్ని విస్తరింపజేస్తున్నాం. అదేవిధంగా ముందు మడి అంటే ఇదే అర్థం. ముందు సాధన దశలో ఇవన్నీ ప్రారంభంలో ఇవన్నీ చేసుకుని ఏకాగ్రత కుదిరితే అప్పుడు అంతటా ఆయన చూడగలిగే స్థితి వస్తుంది. అది అవేమీ రాకుండా అంతటా ఉన్నాడు కదండి అని అవతల వాడు అడిగినప్పుడు చెప్పడం కాదు, ఎప్పుడు నీకు భావం ఉందా, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అతి తెలివి మాటలు కాదు, దేనికదే జాగ్రత్తగా స్వీకరించాలి. అందుకు నువ్వు అడిగేవి గనక తథాపి యత్ర సాన్నిధ్యం కురితే సంతతం శివ అనేకం ఉంటాయి. నీకు నేను ఒక ముఖ్యమైనటువంటి సన్నిధి చెప్తున్నాను. అస్చేవ తదృశం స్థానం సర్వలోకైరభీష్టితం, సమస్త లోకం చేత కూడా స్తుతింపబడేటువంటి ఒక స్థానం ఉన్నదయ్యా చెప్తున్నాను. అసలు ఈ భూమి ఎంత గొప్పదో తెలుసా? సుభూమి పుణ్య బీజానాం, భూమి యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఎందుకంటే భూమియే గొప్ప క్షేత్రం అండి. ఇది పుణ్యములకు బీజము అన్నాడు. ఇక్కడ పుణ్య బీజాలన్నీ ఇందులోంచే లభిస్తాయట. ఇది నవఖండావ సుందర, ప్రధానంగా 9 ఖండములతో కూడినటువంటిది. ఇందులో దీనికి అంతటిగా ఆధారశక్తిగా ఉన్నది మేరుగు. సర్వాధారే సువిస్తీర్ణే తస్మిన్నత్ర మహీతలే నివసంతి మహాత్మానో భగవత్ పరమౌజస. ఈ సమస్తమైన పృథ్వీలో తేజోవంతులైన మహాత్ములు అన్ని చోట్ల ఉన్నారు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి యందు మహాత్ములు ఇక్కడే ఉంటారు అక్కడే ఉండరు అని చెప్పడానికి లేదు. మహాత్ములైన తేజోవంతులు అన్ని చోట్ల ఉంటారు. వారి ముక్తి కోసమే, అలాంటి మహాత్ముని తరింపజేయడం కోసమే పరమేశ్వరుడు వివిధ స్థలముల్లో క్షేత్ర రూపాలతో ఉంటాడు. ఇది కూడా ఇక్కడ వివరిస్తున్నారు. తథావిధాని స్థానాన్ని సహస్రాని మహీతలే, అలాంటి స్థానములు వేల కొలది ఉన్నాయి పరమేశ్వరునికి. అయినప్పటికీ తేషు, వాటిలో తిల్లవనం దివ్యం, తిల్లవనం అనేదాన్ని చెప్తున్నాను. అంటే ఇది తప్ప మరేది కాదా? మళ్ళీ రేపు మీరు కాశీ గురించి చెప్పమంటే దీనికి తప్ప మరొకటి లేదని మళ్ళీ నేనే చెప్తాను. ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఈ జీవుడు ఇక్కడికి వెళ్ళి దీనివల్ల ధరిస్తాడు. నువ్వు దేని యందు ఏకాగ్రంగా ఉన్నా ధరించుతావు. కనుక కొంతమంది ఒక క్షేత్రాన్ని ఆశ్రయించి ధరించిన వాళ్ళు కనిపిస్తారు. రమణ మహర్షి అరుణాచలంలోనే ధరించిపోయాడు, అన్నమయ్య తిరుమలలోనే ధరించిపోయాడు, గురువాయూరప్ప దగ్గరే నారాయణ భట్టత్రి ధరించాడు. ఆయన అది తప్ప మరొకట్లేదు. మనకు అన్నీ కావాల్సిందే. ఒక జీవుడు ఒక క్షేత్రం ద్వారా ధరిస్తాడు. ఆ జీవుడి వల్ల ఆ దేవుడు ప్రసిద్ధి పొందుతాడు, ఆ దేవుని వల్ల ఈ జీవుడికి కీర్తి లభిస్తున్నది. అందుకే అన్నమయ్య అన్నాడు, పూని నా వల్లనే కీర్తి పొందేవుడు అన్నాడు. వెంకటేశ్వరుడు కీర్తి అంటే ఈయన వల్ల వచ్చింది. మంచిదే, ఇలా అనుకోవడం తప్పేమీ లేదు. అలాగా ఆ జీవుడికి ఆ క్షేత్రానికి అనుబంధం ఉంటుంది. ఇది